పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు తెలుసుకోవాలనుందా? వీడి గురించి తెలుసుకోవడానికి వీడు ఏమన్నా పవన్ కళ్యాణా లేక మహేష్ బాబా? వీడికి ఎంత బల్బు అంటే ప్రతి చిన్న విషయానికి అవసరానికి మించి రియాక్ట్ అవుతాడు. సరే, హీరో ఇంట్రడక్షన్ చేయాలి కాబట్టి వీడి పేరు సమీర్. వీడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఎవరికీ తెలీదు. చదువుకోవాలంటే లైబ్రరీలో, నిద్ర వచ్చినప్పుడు ఇలా చెట్ల కింద, ఇదిగో కోపం వస్తే ఇలా ఎప్పుడు ఎవరో ఒకరు వెంటపడి తరుగుతూ ఉంటాడు. Listen to me, the funny is here. Don't play naughty, see what I mean. The power he has. Yo, what right lucky fellow. He's the macho man. The bigger thing you can. He's got the style like a future. Hey, ra. ఏం రా పట్టించుకోకుండా వెళ్తున్నావు? ఏం లేదన్నా, క్లాస్కి టైం అయిపోతుంది, అర్జెంట్కి వెళ్ళాలి. అవురా, ఏంటి నీ పేరేంటి? నా పేరు బన్నీ అన్న. అయితే ఇంక దండం మీద ఆరేసుకో. ఏం రా దిక్కులు చూస్తున్నావు? దండం ఎక్కడ ఉందో కనిపించట్లేదన్నా. అన్నా ఫస్ట్ రోజు అన్న. పట్టుకోరా బావ. షర్ట్ ఏందిరా నా తిప్పుతున్నావు ఏంది? నువ్వే కదన్నా షర్ట్ ఎత్తుమన్నా. చాలా ఎక్కువ మాట్లాడారు. నాకు రక్త రంబోలా కావాలి. రచ్చ రంబోలు అంటే ఏంటన్నా? నృత్యం రా, నృత్యం. నృత్యం అంటే ఎలా వేస్తారన్నా? ఇంట్రో కౌంటర్ వేస్తున్నావు బాగా. నిజంగా నాకు తెలియదన్నా నృత్యం ఎలా వేస్తారు. మరి బన్నీ ఫ్యాన్ అన్నావు కదా? బన్నీ ఫ్యాన్ కదన్నా, నా పేరు బన్నీ. చెప్పా కదా ఇందాకే దండం మీద ఆడేసుకోమని. ఎన్నిసార్లు చెప్పామంటా? అంతా కాదు కానీ మాకు నృత్యం కావాలి. అంటే ఏ స్టెప్ కావాలో చెప్తే. నీకు వచ్చుగారా? సరే ఏదైనా పర్లేదు కదన్నా, వేస్తానన్నా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, పువ్వా పువ్వా. ఉండి పెట్టుకున్నారే. On the way, he's on the way. Break your bones and throw them away. No, 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 you can't get away. He's gonna get on the way. అందరూ సూపర్ తెల్లగా డ్రాగింగ్ చేయాలి. బిట్ ఎదిరిపోయింది మామ. అనవసరంగా జూనియర్ సీనియర్ కొట్టాడన్న అప్పకిడితే నాకొద్దు, అర్థమైందా? పుస్తకం చదివి నిద్రపోదాం అనుకుంటున్నాను, అనవసరంగా కంపు కంపు చేయకు, అర్థమైందా? మామూలుగా ఆగు. కూల్ కూల్ ఏంట్రా? కూల్ డ్రింక్ తాగమంటే వెళ్ళి. అవసరమైతే తాగుదాం, ఏమైంది? పద. సీనియర్ వెళ్ళిపోతున్నావేంద్రా, మర్యాద లేదా? రాయంట్రా, పొద్దున్నే రా తాగావా? చాలా ఎక్కువ మాట్లాడతాడు. కాలక్రమేణా వీళ్ళు మంచి స్నేహితులయ్యారు. వీడెప్పుడూ చెట్ల కిందే ఉంటాడు,
వీడు ఎప్పుడు క్లాస్ రూమ్లోనే ఉంటాడు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఏంటి సార్ కలవమన్నారంట? ఏడయ్యా నీ ఫ్రెండ్ క్లాసుకు రాకుండా బాగానే మార్కులు తెచ్చుకుంటున్నాడుగా, కాస్త క్లాసులకు కూడా అటెండ్ అవ్వమను, పైకి వస్తాడు. సరే సార్, చెప్తాను సార్. ఓకే అమ్మా. రేయ్ రేయ్, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటావేంట్రా పిచ్చోళ్ళలాగా? క్లాసుకు రాకుండా మార్కులు బాగా తెచ్చుకుంటున్నావుగా, అయినా మాకు రాని మార్కులు నీకు ఎలా వస్తున్నాయిరా? నువ్వు వాళ్ళు చెప్పింది రాయడానికి ట్రై చేస్తావు, నేను అర్థం చేసుకుని రాయడానికి ట్రై చేస్తాను. మరి అందుకేనా దానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? రేయ్, డబ్బు, హోదా, ర్యాంకు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. అలాంటి వాటి మీద నాకు ఆశే లేదు. అయినా నేటి విద్యా విధానం బాలేదురా. ఈ చదువులు చదవడం నా వల్ల కదరా బాబు. డిగ్రీ లేకుండా ఎలా బతుకుతావురా? బతకడానికి ఆక్సిజన్ ఉంటే చాలు, డిగ్రీ అక్కర్లేదు. ఇంట్లో వాళ్ళ కోసమైనా చదవచ్చు కదరా. ఇంట్లో వాళ్ళ కోసం పూజ చేయొచ్చు, ఒడియాలు పెట్టచ్చు, మనస్సాక్షిని చంపుకోలేనురా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దేశానికి పౌరులు తయారు చేయమంటే గార్జీలు తయారు చేస్తుందిరా. అయినా ఇన్ని మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి? నాకేం తెలుసు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంది వాటి రోజున పెద్ద వ్యాపారం అయిపోయింది. రాత్రి రాత్రి కొత్త కాలేజీలు, కొత్త స్కూల్స్ గుర్తుకొస్తున్నాయి. కేజీ నుండి పీజీ వరకు కేజీలు పుస్తకాలు వేస్తాయి. వాటి వల్ల ఉపయోగం ఉందా? లేదు. పోనీ ఏ విద్యాలయమైనా సమాజానికి ఉపయోగపడే విలువలు నేర్పిస్తుందా? లేదు. మన విద్యా విధానం ఇలా ఉన్నంతకాలం మన దేశం అభివృద్ధి చెందదు. అంటే మనం చదువుకున్న చదువులు ఉద్యోగాలు తెచ్చిపడుతున్నాయి తప్ప సమాజంలో ఎలా బతకాలి చెప్పలేకపోతున్నాయిరా. మనం చదువుకున్న చదువుకి బతకడానికి ఉద్యోగం కావాలి, అలాగే సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చేయాలి. కానీ మనం మాత్రం ఆ 2 పనులు తప్ప మిగతా అన్ని పనులు చేస్తున్నారా. ఏంట్రా ఇప్పుడు దాకా విద్యా వ్యవస్థ తప్పన్నావు, ఇప్పుడు విద్యార్థులు తప్పన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇటు విద్యా వ్యవస్థ తప్పు, ఇటు తల్లిదండ్రుల తప్పు ఎంతైతే ఉందో విద్యార్థులు తప్పు కూడా అంతే ఉంది. ప్రభుత్వ విధానాలు, విద్యా వ్యవస్థ తప్పులు పరోక్షంగా 40% విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తాం. కానీ 60% మనకు మనమే, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. రాజకీయ నాయకులు అలా సులభం కోసం విద్యార్థులు రాజకీయాల్లో లాగుతున్నారు. మనకెందుకు ఈ రాజకీయాలు, మనకెందుకు ఈ బంధులు? రాజకీయ గొడవల్లోకి పోతే అంతిమంగా నష్టపోయేది మనమే అని మనం తెలుసుకోవాలి. మారతాం, కనీసం మనమేనా మారతాం. మన తాతలు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు, కానీ మనం మాత్రం మన పిల్లలకి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని మనం చెప్పుకోవాలంటే మనం వేసే అడుగులు దేశాన్ని అభివృద్ధి వైపు నడిపేలా ఉండాలి. ఏంట్రా లేదో నీ సొమ్ము తిన్నట్టు నువ్వేదో కోల్పోయినట్టు మాట్లాడతావేంటి? ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? కోల్పోయారా? వస్తువును డబ్బునైతే ఏదోలా మర్చిపోయేవాడిని, కానీ కోల్పోయిన ప్రాణానికి ప్రాణమైన నా నేస్తానిరా.
వీడు నా క్లోజ్ ఫ్రెండ్ హరీష్. వీడు నేను 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. వీడితో ఉంటే అసలు టైమే తెలిసేది కాదు. ఎంత సరదాగా ఉండేవాడో అంత బాగా చదువుకునేవాడు. 10thలో మంచి మార్కులు రావడంతో వాళ్ళ పేరెంట్స్ ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశారు. అక్కడ వాడి తెలివితేటలు చూసి స్టేట్ ర్యాంక్ రావాలని ఒత్తిడి చేసేవారు. పొద్దున్న 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చదువు అని ఒత్తిడి చేసేవారు. పరీక్షలయ్యాయి. రిజల్ట్కి ముందు రోజు వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు చదవడం రాకో చనిపోలేదురా, తనకి మార్కులు రావేమో అన్న ఒత్తిడి వల్ల చనిపోయాడు. చనిపోయిన వాడి చావు కారణం ఒత్తిడి. ఈ ఒత్తిడి లేకపోతే వాడు బతుకుండేవాడు రా. చనిపోయిన వాడి గురించి ఎంతసేపు అని బాధపడతావు చెప్పు. అయినా ఈ సిస్టమ్ మారదు. మార్చడం ఎవరి వల్ల కాదు. మనకెందుకురా ఈ గొడవలు? ఏదో ఒకటి చదువుకొని మన దారేది మనం చూసుకుందాం. నాకెందుకు అనుకుంటే గాంధీజీ గారు స్వతంత్రం తెచ్చేవారా? నాకెందుకు అనుకుంటే అబ్రహం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యేవాడా? మూలన కూర్చోడానికి ముసలోళ్ళం కదరా, ఉడుకు రక్తంతో ఉన్న యువకులం. దేశ భవిష్యత్తును మార్చే ఒకే ఒక్క ఆయుధం యువత మాత్రమే. నేను మారాను. మీరు మారాలో లేదో మీ అంతరాత్మని అడగండి. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నచ్చక నేను చదువు మానేశాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకి జీవితాన్ని ఎలా బతకాలో చెప్పదు. మనం ఉద్యోగస్తులు చేస్తుంది కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉద్యోగం తయారు చేస్తే కానీ జీవితాన్ని ప్రిపరేషన్ ఇవ్వదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖచ్చితంగా మారాలి.